హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. భోగితో ధనుర్మాసం పూర్తవుతుంది. తరువాత సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. ఇంటి గుమ్మం అందమైన రంగవల్లులతో ముస్తాబైతే పసిపిల్ల నవ్వుతో అందంగా ఉంటుంది. పండగ శోభ కళ్ళకు కనబడుతుంది. సంక్రాంతికి సిద్ధం అవ్వండి అని పలుకుతున్నట్లు, ఆ ముత్యాల ముగ్గు మధురంగా చెప్పుతున్నట్లు ఉంటుంది. తెలుగు ప్రజలకు ధనుర్మాసం అంటే ఎంతో ప్రీతి. సంక్రాంతి నెల మొదలై ఇళ్లలన్నీ కూడా ధనధాన్యాలతో రాసులతో ఉంటాయి. సూర్యుడు ధనస్సు రాశిలోకి రాగానే ఆలయంలో మోగించే ఘంటానాదాన్ని నెలగంట అని పిలుస్తారు. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఎప్పటి నుంచి నెలగంట ముగ్గులు వేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే నెలనే ధనుర్మాసం అని పిలుస్తారు. మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. జనవరి 14 అంటే భోగితో ధనుర్మాసం పూర్తవుతుంది. ఆ తరువాత సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ధనుర్మాసంలో విష్ణువు ఆలయాల్లో నెల రోజులు తిరుప్పావై పాసురాలను పఠిస్తారు. అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడిగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత 15 రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు. నెలగంట ముగ్గులు ఎప్పటి నుంచి పెట్టుకోవాలి? సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి గుమ్మంలోని నెలగంట ముగ్గులు పెట్టుకోవచ్చు. ఈ నెలగంటనే ధనుర్మాసం అని అంటారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో వస్తుంది. ధనుర్మాసంలో సింహాద్రి అప్పన్నకు తెల్లవారుజామున సుప్రభాతం ఆరాధన సేవ చేస్తారు. తర్వాత గంట మోగిస్తారు. దీనినే నెలగంట పెట్టడం అని అంటారు. ఈ నెలంతా శుభకార్యాలను నిర్వహించకూడదు. కేవలం భగవంతుని ఆరాధనకు మాత్రమే ఇది అనుకూలమైన సమయం. నెలగంట సమయంలో ఏం చేయాలి? పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణువుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర సహస్రనామాలతో ఆరాధించాలి. దీపధూప నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెల రోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం నాడు వచ్చింది. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. విష్ణు పురాణం ప్రకారం ఆ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించి ఉపవాసం ఉంటే సిరి సంపదలు కలుగుతాయట. మహావిష్ణువు గరుడు వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి తమ భక్తులకు ఆ రోజున దర్శనమిస్తాడు. ఆ రోజున దామోదర సహిత తులసీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. నిష్టగా ఏకాదశిని ఆచరించే వారికి జ్ఞానం కూడా కలుగుతుంది. కుదిరితే భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే మంచిది. పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో
శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంట ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి, రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు. విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి, కృష్ణుడు లేదా రంగనాథ స్వామిని పూజించాలి. ధనుర్మాసానికి మరో ముఖ్యమైన కోణం, భగవంతుడు ఈ సమయంలో యోగనిద్ర నుండి మేల్కొనే ప్రక్రియను ప్రారంభిస్తాడని పౌరాణిక కథనాలు సూచించడం. ఈ సమయంలో ఋషులు, దేవతలు, పితృదేవతలు భూమికి సమీపంగా ఉంటారనే విశ్వాసం భక్తుల్లో మరింత భక్తి శ్రద్ధను పెంచుతుంది. ఈ కాలంలో చేసే నామస్మరణ, దానాలు, జపాలు తక్షణ ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. మార్గశిర నెల గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేసిన వాక్య విశేష ప్రాధాన్యం పొందింది. నెలలో తాను మార్గశిర నెలను ప్రాతినిధ్యం చేస్తానని చెప్పిన సందర్భాన్ని ధనుర్మాసానికి ఆధ్యాత్మిక విలువను చూపే ఉదాహరణగా భక్తులు గుర్తిస్తారు. ఈ నెలలో భక్తితో చేసే ప్రతి ఉపవాసం, పఠనం, సేవ భగవంతునికి అనుగ్రహానికి దారితీస్తుందని ఆచార్యులు తరతరాలుగా చెబుతారు. ధనుర్మాసం అంటే తిరుప్పావై పట్టణం కూడా గుర్తుకు వస్తుంది. ఆండాళ్ అమ్మవారు శ్రీకృష్ణుడికి అర్పించిన 30 పాశురాలు ఈ నెలలో ప్రతిరోజు ఉదయం పఠించాల్సినవిగా సాంప్రదాయం చెబుతుంది. ఈ 30 పాశురాలు మనసులోని నలుపు తొలగించి భక్తిని పెంచుతాయని విశ్వాసం. దక్షిణ భారతదేశంలో ప్రతి ఆలయంలోనూ, ప్రతి ఇంటిలోనూ ధనుర్మాసపు ఉదయాలు తిరుప్పావై స్వరాలతో మార్మోగుతుంటాయి. ఇవి కేవలం పూజా పదాలు కాదు, భక్తుని హృదయాన్ని పరమాత్మకు దగ్గర చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ధనుర్మాసం ముగ్గులు ఎప్పటి నుంచి పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.